హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ల పింఛన్లకు ఎప్పుడు దరఖాస్తులు ప్రారంభం కాబోతున్నాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్లకు 50 ఏళ్ల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది, అదేవిధంగా అర్హతలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళు 50 ఏళ్ల పింఛన్లు గనక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను మీకు ముందుగా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పింఛన్లకు సంబంధించి అర్హతలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదంటే సమాచారం అండి. ఈ లోపల ఆదాయం ఉంటేనే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మనకి ప్రభుత్వం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు ఉండవచ్చు అంటే సమాచారం. ఎక్కువ మాగాని ఉన్నా సరే 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదంటే సమాచారం అండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరికి కారు ఉండకూడదు, ట్రాక్టర్, అదేవిధంగా ట్యాక్సీ, ఆటో ఇవి మినహాయింపు. కారు మాత్రం ఉంటే వాళ్ళు ఈ 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదని మనకైతే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా కరెంటు బిల్ అనేది ఒక ఏడాదికి సరాసరి 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే వాళ్ళు కూడా 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులుగా ఉంటారనైతే సమాచారం. మరియు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ఈ 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులైతే సమాచారం. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో వారు మాత్రం 50 ఏళ్ల పింఛన్లకు ఎట్టి పరిస్థితిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదంటే సమాచారం అండి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లేదా పెన్షన్ పొందుతూ ఉండేవారు అనర్హులు. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఆల్రెడీ పెన్షన్ పొందేవాళ్ళు ఆ కుటుంబంలో ఎవరైనా సరే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు కూడా అనర్హులుగా ఉంటారంటే సమాచారం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల భూమి మించి ఉండకూడదు. ఒకవేళ కనుక 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ భూమి కనుక ఉన్నట్లయితే వాళ్ళు 50 ఏళ్ల పింఛన్లకు అనర్హులుగా ఉంటారంటే సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ విధంగా పింఛన్లకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని అర్హతలు అనేవి విధించడం జరిగింది. ఈ అర్హతలు మీరు కలిగి ఉంటేనే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వివిధ కేటగిరీ వాళ్లకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. పెన్షన్ల రకాలైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ముందుగా 50 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందండి. వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తు దానిపైన తెలిపిన రూల్స్తో పాటు 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు అనేది ఆధార్ కార్డులో ఉండాల్సి ఉంటుంది. అప్పుడే 50 ఏళ్ల పింఛన్లు వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్టీ దరఖాస్తుదారులకు మాత్రం 50 సంవత్సరాలు ఉంటే ఈ వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హత కలిగి ఉంటారనే సమాచారం అండి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులాల వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఎస్టీ మరియు బీసీలకు 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ వృద్ధాప్య పెన్షన్కి దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. మిగతా వారికి మాత్రం ఖచ్చితంగా వయసు అనేది 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో నమోదై ఉంటేనే ఈ వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అవకాశం అయితే కలిగి ఉంటారు. సో ఓకేనా. ఈ విధంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు కనుక పూర్తయి ఆధార్ కార్డులో కనుక ఉన్నట్లయితే సో వారికి మండల తహసీల్దార్ వారు జారీ చేసినటువంటి ఒంటరి మహిళా సర్టిఫికేట్ బేస్ చేసుకొని పెన్షన్ పొందేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా 50 సంవత్సరాలు కనుక ఆధార్ కార్డులో నమోదై కనుక ఉన్నట్లయితే చేనేత కార్మికులు చేనేత శాఖ ఏదైతే ఉంటుందో వారి ద్వారా ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకొని వాళ్ళు కూడా 50 ఏళ్ల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. సో ఈ విధంగా చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా వృద్ధాప్తులకు 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే
ఈ 50 ఏళ్ల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల పెన్షన్, ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారో వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం. మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం అనేది సమర్పించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కళాకారుల పెన్షన్ పొందుటకు సంబంధించి శాఖ నుండి ధృవీకరణ పత్రం ఉండాలి. దీనికి కనీస వయసు 50 సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డయాలసిస్ పెన్షన్లు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ పొందుతున్న వారు ఈ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు. పెన్షన్కి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి కూడా 40 సంవత్సరాలు పూర్తయిన వెంటనే వారికి కూడా ఈ పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా డప్పు కళాకారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులకు 50 సంవత్సరాలు లేదా ఆ పైబడి వయసు కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ పెన్షన్స్కి అవకాశం కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా 50 సంవత్సరాల పింఛన్లకి సంబంధించి వివిధ కేటగిరీ వాళ్లకు పెన్షన్ అవకాశాలు అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, త్వరలోనే 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు అనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ గనక 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తులు విడుదలైనట్లయితే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి మీరు 50 ఏళ్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.